రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్లో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంది. ఏఓసీడీ పిలుపుతో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు మెడికల్ షాపుల నిర్వాహకులు. ఆన్లైన్లో మందుల విక్రయం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మటంపై బంద్ చేపట్టారు. మెడికల్ కంపెనీల డిస్కౌంట్లను అరికట్టాలని, నకిలీ మందుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ షాపుల యజమానులు. డిస్ట్రిక్ట్ కమిటీ నుంచి అట్లాగే లోకల్ ఇబ్రహీంపట్నం డివిజన్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కూడా ఈ బంద్లో పూర్తి మద్దతుగా పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ వచ్చేసి ఆన్లైన్ సేల్స్ కంపల్సరీగా బంద్ చేయాలి. మన యొక్క యువత మొత్తం చెడిపోతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి అబ్జర్వేషన్ లేకుండా డ్రగ్స్ చాలా ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని వెంబడి అరికట్టి మనకు భవిష్యత్తు ఫ్యూచరు మన యొక్క యువతను అదుపులో పెట్టవలసిందిగా కోరుతున్నాము. దాని గురించే ఈ యొక్క ఉద్యమాన్ని మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రణాళిక డిమాండ్లతోనే మేము ఈ డిమాండ్ అనేది చేస్తున్నాం. ఒకటి, ఈరోజు 24 గంటల బంద్ కార్యక్రమానికి ప్రజలకు ఒక చిన్న అసౌకర్యం కలిగినా కూడా వాళ్ళ తరఫున మేము చింతిస్తూ, కాకపోతే ఏంటంటే ఇలాంటి విక్రయాలతోనే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అలాంటి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వాడే కార్పొరేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఖబర్దార్ వాళ్ళకు మాత్రం ఇమ్మీడియట్ హెచ్చరిస్తున్నాం. మేము మా రంగారెడ్డి జిల్లా డివిజన్ తరపు నుంచి మాకు ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ నుంచి మాకు బంద్ పిలుపు మేరకు మేము చెప్తున్నాం, కార్పొరేటివ్ కంపెనీలారా మీరు మాత్రం ఇలాంటివి మాత్రం నిషేధించకపోతే మేము ఖచ్చితంగా ఈ తీవ్రత ఉద్యమం